ఇంకొక క్వశ్చన్ అండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నారండి పౌలు గారు. అదే ముద్రలు ఏంటి అనేది? ఏం లేదు, ఆయన పొందిన శ్రమలు, గాయాలు, దానివల్ల ఏర్పడే మచ్చలు, వాటిని ఆయన యేసు ప్రభు కొరకు నా మీద ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన. మరి ఆయన బెత్తం దెబ్బలు అవన్నీ మామూలుగా కొట్టరు కదా. బందిపోట్ల వలన వీటన్నిటి వల్ల శ్రమ పడ్డారని చెప్తారండి ఒక చోట. ఈవెన్ అఫీషియల్గా రోమా గవర్నమెంట్ వారు కూడా ముమ్మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు బెత్తం దెబ్బలు తిన్నాడు ఆయన. తర్వాత మరి ఆ దెబ్బలన్నీ కూడా కొట్టినప్పుడు ఆ మచ్చలు అలాగ ఉండిపోతాయి. కొట్టేసి జైల్లో వేస్తారు, వెంటనే వైద్యం చేయరు కదా. రాళ్లతో కొట్టబడ్డారు కనుక అవన్నీ ఆయన మీద మచ్చలుగా మిగిలిపోయినాయి. అవి యేసయ్య ముద్రలని అతిశయంగా చెప్పుకున్నాడు ఆయన. రైట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. మీ ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు దేవునికి వందనాలండి. మీరందరూ ప్రార్థిస్తున్నందుకు కూడా మీకు వందనాలు, దేవునికి వందనాలు. థ్యాంక్ యూ నాయన. వందనాలు అయ్యారు. మా గారు వందనాలండి. వందనాలు.